शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तम् उपास्महे। ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను మీ ఈశ్వర్. మన హిందూ కేసరి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మన హిందూ కేసరి ఛానల్లో సంక్షిప్త మహాభారతంలో 31వ రోజులో ఉన్నాం. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న ఘట్టం ప్రభాస క్షేత్రములో యాదవులు పాండవులను కలుసుకొనుట. వైశంపాయనుడు చెప్తున్నాడు, రాజా, ధర్మరాజు సముద్ర తీరంలోని తీర్థాలని దర్శిస్తూ ముందుకు సాగుతున్నాడు. తీర్థ నియమాలన్నీ పాటిస్తున్నాడు. అన్ని తీర్థాలలోనూ తమ్ముళ్లతో కలిసి స్నానం చేశాడు. అనంతరం అతడు సముద్రంలో కలిసే ప్రశస్తా నదిని చేరుకున్నాడు. అక్కడ స్నాన తర్పణాలు ముగించుకుని బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేశాడు. తరువాత గోదావరి నదిలో స్నానం చేసి పాపరహితుడై ద్రవిడ దేశంలో సముద్ర తీరంలో ఉన్న పరమ పవిత్రమైన అగస్త్య తీర్థాన్ని, నారీ తీర్థాన్ని దర్శించాడు. శూర్పారక క్షేత్రాన్ని చేరుకుని అక్కడి సముద్ర భాగాలను కొన్నిటిని దాటి ఒక ప్రసిద్ధమైన అరణ్యానికి వచ్చాడు. అక్కడ ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన పరశురాముని కుండం చూశాడు. దానికి చుట్టుపక్కల అనేకులు తాపసులు ఉండేవారు. పుణ్యాత్ములు అతనిని పూజ్యునిగా భావించేవారు. అనంతరం అతడు వసు, మరుద్గణ, అశ్విని కుమార, ఆదిత్య, కుబేర, ఇంద్ర, విష్ణు, సవిత, శివ, చంద్రమ, సూర్య, వరుణ, సాధ్యగణ, బ్రహ్మ, పితృగణ, రుద్రగణ, సరస్వతి, సిద్ధ ఇంకా అనేక దేవతా మందిరాలను దర్శించాడు. ఆయా తీర్థాలలో అనేక రకాల ఉపవాసాలు చేసి స్నానానంతరం పండితులైన బ్రాహ్మణులకు బహుమూల్య రత్నాలను దానం చేసి మళ్ళీ శూర్పారక క్షేత్రానికి తిరిగి వచ్చాడు. అక్కడి నుండి సముద్ర తీరంలోని ఇతర క్షేత్రాలన్నీ దర్శిస్తూ సుప్రసిద్ధమైన ప్రభాస తీర్థం చేరుకున్నాడు. స్నానం చేసి తర్పణాలతో దేవతలకు, పితరులకు తృప్తి కలిగించాడు. అక్కడ 12 రోజుల పాటు కేవలం నీరు, గాలి ఆహారంగా నలదిక్కుల అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ మధ్యలో తపస్సు చేశాడు. శ్రీకృష్ణ బలరాములకు యుధిష్ఠిరుడు ప్రభాస క్షేత్రంలో ఉగ్ర తపస్సు చేస్తున్నాడని తెలిసింది. వారు తమ పరివారంతో అక్కడికి వచ్చారు. పాండవులు నేల మీద పడి ఉండడం, వారి శరీరాలు మట్టికొట్టుకుపోయి ఉండడం, ఎప్పుడూ కష్టాలు ఎరగని ద్రౌపది కూడా దుఃఖం అనుభవించడం చూసి వారు పరి విధాల దుఃఖించారు. కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నా ధర్మజుని ధైర్యం చెక్కు చెదరలేదు. అతడు బలరామ, కృష్ణ, ప్రద్యుమ్న, సాంబ, సాత్యకి, అనిరుద్ధాది వృష్ణి వంశీయులందరినీ మిక్కిలిగా గౌరవించాడు. వారు కూడా ధర్మరాజును యథోచితంగా సత్కరించి ఇంద్రుని దేవతలు పరివేష్టించినట్లుగా ధర్మజుని చుట్టూ చేరి కూర్చున్నారు. అప్పుడు బలరాముడు కృష్ణునితో, కృష్ణ, చూశావా, ధర్మరాజు జటావల్కలాలు ధరించి కష్టాలు అనుభవిస్తుంటే దుర్యోధనుడు రాజ్యాన్ని ఏలుతున్నాడు. అయ్యో, భూమి బద్దలు కాలేదు. దీని వలన అల్పబుద్ధులు ధర్మాచరణం కంటే పాపాలు చేయడమే మంచిదనుకుంటారు. ఇతడు సాక్షాత్తు ధర్మరాజుకు పుత్రుడు. ధర్మమే ఇతనికి ఆధారం. సత్యం నుండి ఎన్నడూ తొలగడు. నిరంతరం దానం చేస్తూ ఉంటాడు. రాజ్యం సుఖాలు పోయినా పర్వాలేదు గాని ధర్మాన్ని విడిచి ఎప్పుడూ సుఖంగా ఉండలేడు. ఆపాత్ముడు ధృతరాష్ట్రుడు నిర్దోషులైన తన తమ్ముని కుమారులను రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. పరలోకంలో పితరుల ఎదుట తాను వారితో ఉచితంగానే వ్యవహరించానని ఎలా చెప్పగలుగుతాడు? ఇప్పటికే కళ్ళు లేక గుడ్డివానిగా పుట్టిన తాను వీరిని రాజ్యభ్రష్టం చేయడంతో ఎటువంటి గతి కలుగుతుందో అతడు తెలుసుకోవడం లేదు. ఈ పాండవులను అతడు ఎదిరించగలడా? మహాబాహు అయిన భీమసేనునికి శత్రు సంహారం చేయడానికి ఆయుధాల సహాయం కూడా అక్కర్లేదు. ఇతడు హోంకరిస్తేనే సైనికులు మూత్ర విసర్జన చేస్తారు. ఇతడు పూర్వ దిగ్విజయ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడి రాజులను, వారి అనుచరులను అందరినీ ఒక్కడే ఒంటరిగా ఓడించి నగరానికి తిరిగి వచ్చాడు. ఈ వీరాది వీరుడు సహదేవుని చూడు. అతడు దక్షిణ దిక్కునున్న సముద్ర తీరంలోని రాజులందరూ కలిసి తనకెదురుగా నిలిచిన వారిని మట్టి కర్పించాడు. ఈ రోజు ఇతడు కూడా తాపసిగా మారాడు. ద్రౌపది పరమ పతివ్రత, సుఖాలను అనుభవించడానికే యోగ్యురాలు. మహారథి అయిన ద్రుపదుని యజ్ఞకుండం నుండి జన్మించింది. ఈమె వనవాస క్లేశాన్ని ఏ విధంగా సహించగలుగుతోంది?
దుర్యోధనుడు కపట జీవితంలో జయించి ధర్మరాజును, అతని సోదరులను, భార్యను, అనుచరుల సహితంగా రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. తానైతే రోజు రోజుకు వృద్ధి చెందుతున్నాడు. ఇది చూసి కూడా పర్వతాలతో కూడిన ఈ భూమి ఎందుకు దుఃఖించడం లేదు అని వాపోయాడు. అప్పుడు సాత్యకి, బలరామ, ఈ వ్యర్థ విలాపానికిది తగిన సమయం కాదు. యుధిష్ఠిరుడు ఇప్పుడు ఏమీ చెప్పలేకపోయినా ముందు చేయవలసినదేదో మనమే చేయాలి. నేను, మీరు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు ఊరికే ఎలా ఉండగలం? ముల్లోకాలను రక్షించగల మన దగ్గరకు వచ్చి కూడా ఈ పాండవ సోదరులు అడవుల్లో ఎలా ఉంటారు? ఈనాడే అనేక రకాల ఆయుధాలు, కవచాలు ధరించి యాదవ సేన సన్నద్ధమై యుద్ధానికి ఉరకాలి. దుర్యోధనుడు ఓడిపోయి తమ్ములతో సహా యమలోకానికి చేరాలి. బలదేవ, మీరు కోపిస్తే ఒంటరిగానే ఈ భూమిని నాశనం చేయగలరు. కాబట్టి ఇంద్రుడు వృత్రాసురుని సంహరించినట్లుగా మీరు దుర్యోధనుని అతని సంబంధులతో సహితంగా సంహరించండి. నేను కూడా సర్ప విషాగముల వంటి తీక్షణమైన బాణాలతో అతని శిరస్సును ఖండిస్తాను. వాడి అయిన కత్తితో రణరంగంలో అతన్ని ముక్కలుగా నరుకుతాను. సమస్త కౌరవులను అనుచర సహితంగా నాశనం చేస్తాను. ప్రద్యుమ్నుడు ప్రధాన కౌరవ వీరులను సంహరించేటప్పుడు అగ్ని ముందు గడ్డి పరకలు నిలవలేనట్లుగా అతని తీక్షణ బాణాలను కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, కర్ణ వికర్ణులు సహించలేరు. అభిమన్యుని పరాక్రమం కూడా నేను ఎరుగుదును. అతడు యుద్ధరంగంలో ప్రద్యుమ్నునితో సమానుడు. సాంబుడు తన బాహుబలంతో రథసారథులతో సహితంగా దుశ్శాసనుని నుగ్గు చేయగలడు. ఈ జాంబవతి నందనుడు రణవీరుడు. ఇతని బలాన్ని ఎవ్వరూ సహించలేరు. ఇక శ్రీకృష్ణుని విషయం చెప్పేదేముంది? శస్త్రాస్త్రధరుడై ఉత్తమ బాణాలను, సుదర్శన చక్రాన్ని ధరించి నిలిస్తే యుద్ధంలో ఇతనికి ఎవ్వరూ సాటిరారు. దేవతలతో కూడిన సంపూర్ణ విశ్వంలో ఇతనికి కఠినమైన పని ఏముంది? ఈ విషయంలో అనిరుద్ధుడు, గదుడు, ఉల్ముకుడు, బాహుకుడు, బాణుడు, నీతుడు, రణవీరుడు, నిశరకుమారుడు, రథదుర్మదుడు, సారణుడు, చారుదేష్ణుడు అందరూ తమ తమ కులోచిత పౌరుషాన్ని ప్రదర్శించాలి. వృష్ణి, భోజ, అందక వంశీయులైన ప్రముఖులు, సాత్వత శూరవంశ సేనలు కలిసి యుద్ధరంగంలో ధృతరాష్ట్ర పుత్రులను సంహరించి గొప్ప కీర్తిని గణించాలి. ఇలా జరిగాక యుధిష్ఠిరుడు జూత సమయంలో చేసిన నియమాన్ని పూర్తి చేసే వరకు అభిమన్యునికి పాలనాధికారం అప్పగించాలి అని పలికాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, సాత్యకి, నిస్సందేహంగా నీవు చెప్పినది సబబే. నీవు చెప్పినది మాకు కూడా సమ్మతమే కూడా. కానీ ధర్మరాజు తన భుజబలంతో పొందని భూమిని స్వీకరించడానికి ఇష్టపడడు. యుధిష్ఠిరుడు ఏ కోరికతో గాని, భయంతో గాని, లోభంతో గాని స్వధర్మాన్ని త్యజించడు. అలాగే భీమార్జున, నకుల సహదేవులు, ద్రౌపది కూడా కామ, లోభ, భయాలతో తమ ధర్మాన్ని విడువరు. భీమార్జునులు ఈ పృథ్వీలోనే ఎదురొడ్డి నిలిచే వీరులు లేని అతిరథులు. మాద్రీసుతులు, నకుల సహదేవులు కూడా తక్కువ వారేమీ కాదు. వీరందరి సహకారంతోనే సంపూర్ణ భూమండలాన్ని ఎందుకు పాలించకూడదు? పాంచాల రాజు, కేకయ నరేషుడు, చేదిరాజు, మనము పరస్పరం కలిసి యుద్ధరంగంలో దూకితే శత్రువుల పేరు కూడా మిగలదు అని అన్నాడు. ఇదంతా విని మహారాజు యుధిష్ఠిరుడు ఇలా అంటున్నాడు, మాధవ, నీవు చెప్పిన దానిలో ఏమీ అతిశయోక్తి లేదు. వాస్తవానికి నా స్వభావాన్ని, శ్రీకృష్ణుడు అతని స్వరూపాన్ని నేను యథార్థంగా ఎరుగుదును. సాత్యకి, శ్రీకృష్ణుడు పరాక్రమం చూపే సమయం వచ్చిందనుకుంటే మాత్రం నీవు, కేశవుడు దుర్యోధను మీద విజయం పొందగలరు. ఇప్పుడు మీ యాదవ వీరులంతా మీ గృహాలకు వెళ్ళండి. మీరంతా కలిసి నన్ను చూడ్డానికి వచ్చారు. కృతజ్ఞుడిని. ధర్మపాలన పట్ల సావధానంగా ఉండండి. నేను తిరిగి మిమ్మల్ని అందరినీ సకుశలంగా ఒక చోట చూస్తాను అన్నాడు. అప్పుడు ఆ యాదవ వీరులంతా పెద్దలకు నమస్కరించి పిన్నలను హృదయానికి హత్తుకున్నారు. వారు ఇళ్లకు వెళ్లారు. పాండవులు తీర్థయాత్రకు బయలుదేరారు. ఈ రీతిగా యుధిష్ఠిరుడు శ్రీకృష్ణాదులను వీడ్కొని తమ్ములతో, అనుచరులతో, లోమశంతో కలిసి పరమ పవిత్రమైన పయోష్ణి నదికి చేరుకున్నాడు. ఈ నదీ తీరంలోనే అమూర్ధరయుని పుత్రుడు గయమహారాజు 7 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్రుని తృప్తిపరిచాడు. ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. ఇప్పుడు మనం
ఈ ఘట్టం నుండి మనం మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆ యొక్క ఘట్టం పేరు సుకన్యా వృత్తాంతం. విషయం పైన చెప్తున్నాడు. రాజా, పయోష్ణి నదిలో స్నానం చేశాక యుధిష్ఠిరుడు వైడూర్య పర్వతం నర్మదా నది వైపు సాగిపోయాడు. లోమశ మహాముని అక్కడి సమస్త తీర్థాలు, దేవతా స్థానాల గూర్చి చెప్పాడు. ధర్మరాజు తమ్ములతో కలిసి తన వీలుని ఉత్సాహాన్ని బట్టి అన్ని తీర్థాలకు వెళ్లి అక్కడ వేల మంది బ్రాహ్మణులకు ధనదానం చేశాడు. లోమశ మహాముని ఒక ప్రాంతాన్ని చూపిస్తూ, రాజా, ఇది శర్యాతి మహారాజు యజ్ఞం చేసిన చోటు. ఇక్కడ కౌశిక ముని అశ్విని కుమారులతో కలిసి స్వయంగా సోమపానం చేశాడు. ఇక్కడే మహాతపస్వి చవనుడు ఇంద్రునిపై కోపించి అతనిని కదలకుండా చేశాడు. ఇక్కడే అతడు రాజకుమారి సుకన్యను పెళ్లి చేసుకున్నాడు అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, మహాతపశ్శాలి చవనునికి కోపం ఎందుకు వచ్చింది? అతడు ఇంద్రుని ఎందుకు స్తంభింపజేశాడు? అశ్విని కుమారులతో కలిసి సోమపానం చేసే అధికారం అతనికి ఎలా కలిగింది? దయచేసి ఈ వృత్తాంతాన్ని అంతటిని వివరించండి స్వామి అని అడిగాడు. దానికి లోమశుడు ఇలా చెప్పసాగాడు. భృగు మహర్షికి చవనుడనే గొప్ప తేజశాలి అయిన కొడుకు ఉన్నాడు. అతడు ఈ సరోవర తీరంలో తపస్సు మొదలుపెట్టాడు. రాజా, అతడు చాలా కాలం పాటు చెట్టులా కదలకుండా ఒకే చోట వీరాసనం మీద కూర్చున్నాడు. క్రమక్రమంగా కాలం గడిచే కొద్దీ అతని శరీరం లతలు గడ్డితో కప్పబడిపోయింది. దాని మీద చీమల పుట్టలు పెట్టాయి. ఋషి పాము పుట్టలా కనిపించసాగాడు. 4 వైపులా మట్టి ముద్దలలాగే ఉన్నాయి. అలా చాలా రోజులు గడిచాక శర్యాతి మహారాజు ఈ సరోవర తీరానికి క్రీడార్థం వచ్చాడు. అతనికి అందగత్తలైన 400 మంది రాణులు, సుందరి అయిన సుకన్య అనే కూతురు ఉన్నారు. ఆమె దివ్యాభరణ భూషితురాలై తన చెల్లెలతో కలిసి తిరుగుతూ చవనుడు ఉన్న పాము పుట్టు వద్దకు వచ్చింది. ఆమె పుట్టలో రంధ్రాల నుండి మెరిసే చవనుని కన్నులను చూసింది. ఆమెకు కుతూహలం కలిగింది. బుద్ధి భ్రమించి ఆమె వాటిని ముళ్ళుతో చిదిపింది. కళ్ళు చిట్లిపోవడంతో చవనునికి క్రోధం కలిగి అతడు శర్యాతి సేనకు మలమూత్రాలను బంధింపజేశాడు. దానితో సేనకు పెద్ద ఆపద వచ్చి పడింది. ఈ అవస్థను చూసిన రాజు, శర్యాతి ఇక్కడ నిరంతరం తపస్సు చేసుకుంటూ ఉండే వయోవృద్ధుడైన మహాత్ముడు చవనుడు ఉన్నాడు. అతనికి సహజంగానే కోపం ఎక్కువ. అతనికి తెలుసో తెలియకో ఎవరైనా అపకారం చేశారా? ఎవరైనా అలా చేసి ఉంటే వెంటనే చెప్పండి అని అడిగాడు. సుకన్యకు ఇదంతా తెలిసి తాను అలా అలా తిరుగుతూ ఒక పాము పుట్టు వద్దకు వెళ్ళానని, అందులో మినుగురు పురుగుల్లా కనిపించిన ప్రకాశించే ఒక జీవం కనిపించిందని, తాను దానిని పొడిచి కన్నం పెట్టానని చెప్పింది. ఇది విని శర్యాతి వెంటనే పుట్ట దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అతనికి వయోవృద్ధుడు తపోవృద్ధుడు అయిన చవనుడు కనిపించాడు. చేతులు జోడించి సేనను ఆపద నుండి గట్టెక్కించమని కోరుతూ, భగవాన్, తెలియక ఈ బాలిక చేసిన అపరాధాన్ని క్షమించండి అని పలికాడు. అప్పుడు చవనుడు, ఈ గర్విష్ఠి అయిన పిల్ల నన్ను అవమానించడానికే నా కళ్ళను పొడిచింది. ఈమెను నాకిచ్చి వివాహం చేస్తేనే క్షమించగలను అని అన్నాడు. ఈ మాట విన్న వెంటనే మరి ఏ ఇతర ఆలోచనలు చేయక మహాత్ముడైన చవనునికి శర్యాతి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు. కన్యను స్వీకరించి చవనముని ప్రసన్నుడైనాడు. అతని దైవమున కష్టం గట్టెక్కి రాజు సేనా సహితుడై తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. సుకన్యా సతి కూడా తన తపో నియమాలను పాటిస్తూ ప్రేమగా తన తాపసి భర్తకు పరిచర్యలు చేస్తోంది. ఒకరోజు సుకన్య స్నానం చేసి తన ఆశ్రమంలో నిలబడి ఉంది. అప్పుడు అశ్విని కుమారులు ఆమెను చూశారు. ఆమె సాక్షాత్తు దేవరాజు కూతురు వలె మనోహరాంగి. వారామెను సమీపించి, సుందరి, నీవు ఎవరి కుమార్తెవు? ఎవరి భార్యవు? ఈ అడవిలో ఎందుకున్నావు అని అడిగారు. అది విని సుకన్య సిగ్గుపడుతూ తాను మహారాజు శర్యాతి కూతురునని, మహర్షి చవనుని భార్యనని చెప్పింది. అది విన్న వెంటనే అశ్విని కుమారులు, మేము దేవతా వైద్యులము. నీ భర్తను రూపవంతునిగా యవ్వనవంతునిగా చేయగలము. నీవు ఈ విషయాన్ని నీ భర్తకు తెలియజేయి అని అన్నారు. అప్పుడు సుకన్య భర్తకు ఈ విషయాన్ని తెలిపింది. దానికి చవన మహాముని అంగీకరించాడు. అశ్విని కుమారుల వద్దకు వచ్చి వారు చెప్పినట్లుగా ఎదురుగా ఉన్న సరస్సులో దిగాడు. అతడు రూపసి కావాలని చాలా కుతూహలంగా ఉన్నాడు. అతనితో పాటే అశ్విని కుమారులు కూడా సరస్సులో మునిగారు. ఒక క్షణకాలం గడిచాక వారు ముగ్గురు బయటకు వచ్చారు. ఆ ముగ్గురు యువకులు దివ్య రూపధరులు,
సమానాకృతి కలవారు. వారిని చూస్తే ఎవరికైనా మనసులో అనురాగం కలుగుతుంది. వారు ముగ్గురు సుకన్యతో తమలో ఒకరిని పతిగా ఎంచుకోమన్నారు. ముగ్గురు ఒకేలా ఉన్నారు. సుకన్య మొదట భయపడింది, కానీ వెంటనే తన మనసును బుద్ధిని ఉపయోగించి పతిని నిశ్చయించి గుర్తించి అతన్నే వరించింది. ఈ రీతిగా తాము కోరిన రూపాన్ని, భార్యను, యవ్వనాన్ని పొంది చవన ఋషి చాలా ఆనందించాడు. అతడు అశ్విని కుమారులతో, వృద్ధుడనైన నాకు రూప యవ్వనాలు ప్రసాదించారు కనుక మీకు నేను సోమపానంలో అర్హత కల్పిస్తాను అన్నాడు. ఇది విని అశ్విని కుమారులు సంతోషంగా స్వర్గానికి వెళ్లిపోయారు. సుకన్య చవనుడు ఇద్దరు దివ్యుల వలె అడవిలో విహరించసాగారు. షర్యాతికి ఈ విషయం తెలిసి ఆనందంతో సేనా సహితుడై ఆశ్రమానికి విచ్చేశాడు. వారిరువురు సాక్షాత్తు దేవదంపతుల వలె ఉన్నారు. వారిని చూసిన రాజుకు రాణికి ఈ భూమండల రాజ్యమంతా లభించినంత ఆనందం కలిగింది. చవనుడు, రాజా, నీ చేత యజ్ఞం చేయిస్తాను, సంబరాలన్నీ సమకూర్చు అని చెప్పాడు. దానికి రాజు సంతోషంగా అంగీకరించాడు. యజ్ఞ సంబారాలన్నీ సమకూరాక రాజు ఒక శుభతిథిలో యజ్ఞ మండపాన్ని సిద్ధం చేయించాడు. అందులో చవన ఋషి రాజు చేత యజ్ఞానుష్ఠానం చేయించాడు. ఆ యజ్ఞంలోని వింతలు విను. చవనుడు అశ్విని కుమారులను యజ్ఞభాగం స్వీకరించడానికి ఆహ్వానించగానే ఇంద్రుడు వారిని అడ్డగిస్తూ తన దృష్టిలో వారికిద్దరికి యజ్ఞభాగం పొందే అధికారం లేదన్నాడు. అప్పుడు చవనుడు, ఈ ఇద్దరు కుమారులు ఉత్సాహవంతులు, ఉదార హృదయులు, రూపవంతులు, ధనవంతులు. నీతో గాని ఇతర దేవతలతో గాని సోమపానం చేయడానికి వీరికి అధికారం ఎందుకు లేదు అని ప్రశ్నించాడు. అప్పుడు ఇంద్రుడు, వీరు వైద్యులు, చికిత్సలు చేస్తూ ఉంటారు. కోరిన రూపం ధరించి మృత్యులోకంలో కూడా తిరుగుతూ ఉంటారు. వీరికి సోమపానానికి అధికారం ఎలా ఉంటుంది అని అన్నాడు. దేవరాజు ఇంద్రుడు ఎన్నిసార్లు చూసినా అదే మాటను పదే పదే గట్టిగా చెప్తూ ఉండడంతో చవనుడు అతని మాటను పట్టించుకోకుండా వారికి ఇవ్వడానికి ఉత్తమమైన సోమరసాన్ని తీశాడు. ఇలా పట్టుదలగా చవనుడు సోమాన్ని తీయడం చూసిన ఇంద్రుడు, నీవు ఇలా మా కోసం తీసిన సోమరసాన్ని వారి కోసం తీసుకున్నట్లయితే నీ మీద వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాను అని చెప్పాడు. అలా చెప్పినా చవనుడు నవ్వుతూ వారి కోసం సోమరసాన్ని తీశాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. అతడు ప్రహరించే లోపునే చవనుడు అతని చేతులను స్తంభింపచేశాడు. పైగా అగ్నికుండం నుండి తన తపోబలంతో మదమనే పేరు గల అత్యంత భయంకరమైన కృత్యను అంటే రాక్షసుని పుట్టించాడు. అది భయంకరంగా గర్జిస్తూ ముల్లోకాలను గడగడలాడిస్తూ ఇంద్రుణ్ణి మింగివేయడానికి అతని వైపు కదిలింది. దానితో అతడు దిగులు చెంది, నేటి నుండి అశ్విని కుమారులు సోమపానానికి అధికారులు కాగలరు. మీరు నా మీద దయ చూపండి, మీరు కోరినట్లే జరుగుతుంది అని బిగ్గరగా అరిచి చెప్పాడు. ఇంద్రుడు ఇలా చెప్పగానే చవనుని కోపం శాంతించింది. అతడు ఇంద్రునికి ఆపద కలగకుండా చేశాడు. రాజా, ఈ ప్రకాశించే ద్విజ సందుష్ట అనే పేరుగల సరోవరం ఆ చవన మహామునిదే. ఇందులో నీవు పితరులకు దేవతలకు తర్పణాలు వదులు. ఇక్కడ శివ పంచాక్షరిని జపిస్తే సిద్ధి కలుగుతుంది. ఇక్కడ త్రేత ద్వాపరాల సంధికాలం ఉంటుంది. ఏ తీర్థంలో స్నానం చేసిన వానికి కలియుగ స్పర్శ ఉండదు. అన్ని పాపాలను పోగొడుతుంది. ఇందులో స్నానం చేయి. ముందు ఆర్చిక పర్వతం ఉంది. అక్కడ పండితులైన మహర్షిగణాలు నివసిస్తున్నారు. అనేక దేవస్థానాలు ఉన్నాయి. ఇది చంద్రతీర్థం. ఇక్కడ వాలకిల్లులనే వాయుభక్షకులు, తేజవంతులైన వానప్రస్థులు నివసిస్తున్నారు. ఇక్కడ 3 శిఖరాలు, 3 సెలయేళ్లు ఉన్నాయి. అతి పవిత్రమైనవి. నీవు ప్రదక్షిణ చేసి వీటన్నింటిలో యథేచ్ఛగా స్నానమాడు. దీనికి సమీపంలోనే యమున ప్రవహిస్తోంది. శ్రీకృష్ణుడు ఇక్కడ తపస్సు చేశాడు. మనమందరం అక్కడికే వెళ్తున్నాం. ఇక్కడే మహాధనుర్ధుడైన మాందాత కూడా యజ్ఞం చేశాడు అని చెప్పాడు. ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. ఇప్పుడు మనం ఈ ఘట్టం నుండి మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇప్పుడు మనం అడుగు పెట్టబోతున్న యొక్క ఘట్టం మాందాతృ చరిత్ర. అప్పుడు యుధిష్ఠిరుడు, మహర్షి, యువనాశ్వపుత్రుడు, రాజశ్రేష్ఠుడు మాందాత ముల్లోకాలలో విశ్వవిఖ్యాతుడు. అతడు ఎలా జన్మించాడు అని అడిగాడు. దానికి లోమషుడు చెప్తున్నాడు. యువనాశ్వుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాజు. అతడు 1000 అశ్వమేధ యజ్ఞాలు ఇంకా అనేక ఇతర యజ్ఞాలు చేసి అన్నింటిలో బహుళ దక్షిణలు ఇచ్చాడు. అతడు రాజ్యాన్ని తన మంత్రులకు అప్పగించి మనోనిగ్రహంతో ఎప్పుడూ అడవుల్లోనే ఉండసాగాడు.
ఒకసారి భృగు మహర్షి కొడుకు అతని చేత పుత్రప్రాప్తి కోసం యజ్ఞం చేయించాడు. రాత్రివేళ గొంతు ఎండిపోయిన కారణంగా అతనికి దాహం వేసింది. అతడు ఆశ్రమంలోనికి వెళ్లి నీళ్లు అడిగాడు. కాని అందరూ రాత్రి జాగారంతో అలసిపోయి నిద్రిస్తూ అతని మాటను ఎవరూ వినిపించుకోలేదు. మహర్షి అక్కడ మంత్రించిన జలకలశాన్ని చూసి రాజు తొందరలో ఆ నీటిని తాగి దానిని అక్కడే వదిలేశాడు. కొంతసేపటికి భృగుపుత్రునితో పాటు మిగిలిన మహర్షులు లేచి ఆ కుండ ఖాళీగా ఉండడం చూశారు. అది ఎవరి పని అని వారు తమలో తాము ప్రశ్నించుకున్నారు. యువనాశుడు అది తన పనేనని నిజం చెప్పాడు. అది విన్న భృగుపుత్రుడు, రాజా, ఈ పని సరిగ్గా జరగలేదు. నీకు ఒక మహాబలశాలి అయిన కొడుకు కలగాలనే ఉద్దేశంతో నేను ఈ జలాన్ని అభిమంత్రించి ఉంచాను. జరిగినది కూడా అందుకు విరుద్ధంగా ఉండదు. ఇది దైవ ప్రేరణ వల్లనే జరిగి ఉంటుంది. నీవు మంత్రపూతమైన జలాన్ని దాహంతో తాగావు కనుక నీకు పుత్రుడు పుడతాడు అని చెప్పాడు. ఇలా చెప్పి ఆ మునులందరూ తమ తమ స్థావరాలకు వెళ్ళిపోయారు. 100 ఏళ్లు గడిచిన తర్వాత రాజు యొక్క ఉదరం ఎడంవైపు భాగాన్ని చీల్చుకుని సూర్య సమాన తేజస్కుడైన ఒక బాలుడు ఉదయించాడు. అలా జరిగిన రాజు మరణించకపోవడం ఆశ్చర్యకరమే. ఆ బాలుని చూడ్డానికి స్వయంగా ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. దేవతలు అతన్ని ఎవరు పాలిస్తారు, ఇతడేమి తాగుతాడు అని అడిగారు. అందుకు సమాధానంగా ఇంద్రుడు తన చూపుడు వేలు బాలకుని నోట్లో పెట్టి, మాందాత నన్ను తాగుతాడు అన్నాడు. అంటే నా వేలుని తాగుతాడు అని అన్నాడు. అందుకనే దేవతలంతా అతనికి మాందాత అని నామకరణం చేశారు. ఆ బాలకుడు ధ్యానించగానే ధనుర్వేద సహితంగా సంపూర్ణంగా వేదాలు, దివ్యాస్త్రాలు అతనికి వచ్చి చేరాయి. వాటితో పాటే ఆజగం అనే విల్లు, కొమ్మలతో చేయబడిన బాణాలు, అభేద్యమైన కవచం కూడా వచ్చాయి. తర్వాత ఇంద్రుడు స్వయంగా అతన్ని సింహాసనం మీద అభిషిక్తుడిని చేశాడు. ఇక మాందాత ఎలాంటివాడు అంటే, మాందాత సూర్యుని వంటి తేజస్సు కలవాడు. ఈ పవిత్రమైన కురుక్షేత్రంలో ఇది అతడు యజ్ఞం చేసిన స్థలం. నీవు అడిగావు కనుక నేను అతని మహత్వపూర్ణమైన వృత్తాంతాన్ని వివరించాను. ఈ క్షేత్రంలోని మొట్టమొదట ప్రజాపతి 1000 ఏళ్లు కొనసాగే ఇష్టీకృతమనే యజ్ఞం చేశాడు. ఇక్కడే నాభాగుని కొడుకు అంబరీషుడు యమునా తటంలో యజ్ఞ సదస్సులకు 10 పద్మాల గోవులను దానం చేశాడు. ఇంకా ఎన్నో యజ్ఞాలు తపస్సు చేసి సిద్ధి పొందాడు. ఈ ప్రాంతం నహుషుని పుత్రుడు యయాతి పాలించినది. ఇక్కడ అతడు ఎన్నో యజ్ఞాలు చేశాడు. ఇక్కడే మహారాజు భరతుడు అశ్వమేధం చేసి గుర్రాన్ని విడిచాడు. మర్త మహారాజు సంవర్తకముని ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలోనే యజ్ఞం చేశాడు. రాజా, ఈ తీర్థంలో ఆచమించిన వానికి సమస్త లోకాలు దర్శనమిస్తాయి. అతడు పాపాల నుండి విముక్తుడవుతాడు. నీవు ఇందులో ఆచమించు అని చెప్పాడు. లోమశ మహర్షి చెప్పినది విని యుధిష్ఠిరుడు తమ్ముళ్ళు దానిలో స్నానం చేశారు. మహర్షి గణం స్వస్తి వాచనం చేసింది. స్నానం పూర్తి అయ్యాక యుధిష్ఠిరుడు, సత్యవ్రత, ఈ తప ప్రభావం వలన నాకు అన్ని లోకాలు కనబడుతున్నాయి. నేను ఇక్కడి నుండి తెల్లని గుర్రం ఎక్కిన అర్జునుని చూడగలుగుతున్నాను అన్నాడు. అప్పుడు లోమశముని, మహాబాహు, నీవు చెప్పినది నిజం. మహర్షి గణం ఈ విధంగానే స్వర్గాన్ని దర్శిస్తూ ఉండేవారు. ఇది పవిత్రమైన సరస్వతి నది. ఇందులో స్నానం చేయడం వలన మనుష్యులు పాప విముక్తులవుతారు. ఇది నలువైపులా 5 క్రోసుల దూరం విస్తరించి ఉన్న ప్రజాపతి యొక్క బ్రహ్మకుండం. ఇదే కురుక్షేత్రం అనే పేరుతో ప్రసిద్ధమైన కుర్రాజు పాలించిన భూమి. రాజా, ఇది వినశన తీర్థం. ఇక్కడ సరస్వతి నది అదృశ్యంగా ఉంటుంది. నిషాద దేశానికి ఇది ద్వారం. నిషాదులు తన్ను చూడకూడదన్నట్లుగా సరస్వతి ఇక్కడ భూమిలో ఇంకిపోయింది. ఇది చమసోద్భేదమనే సరస్వతి నది మళ్ళీ ప్రకటమైన చోటు. ఇక్కడే సముద్రంలో కలిసే నదులన్నీ వచ్చి చేరుతుంటాయి. ఇది సింధు నదికి సంబంధించిన గొప్ప తీర్థస్థానం. ఇక్కడే అగస్త్యుణ్ణి కలుసుకున్న లోపాముద్ర అతనిని భర్తగా వరించింది. ఇది విష్ణుపదం అనే పవిత్ర తీర్థం. అది విపాష అనే పవిత్ర నది. శత్రుదమనుడా, ఇది అన్నిటికంటే పవిత్రమైన కాశ్మీర మండలం. ఇక్కడ అనేక మహర్షులు నివసిస్తున్నారు. నీవు తమ్ములతో కలిసి వారిని దర్శించు. ఈ కనిపిస్తున్నది మానస సరోవరానికి దారి. ఇక్కడ ఒక వింత విషయం ఉంది. యుగాంతంలో పార్వతీదేవితో అనుచరులతో కూడి ఇచ్చారూపంతో విహరించే మహాదేవుని ఇక్కడ దర్శించవచ్చును. జితేంద్రియులు, శ్రద్ధావంతులు అయిన భక్తులు
తమ కుటుంబానికి మేలు కలగాలనే కోరికతో ఈ సరోవరం దగ్గర చైత్రమాసంలో స్నానం చేసి మహాదేవుని పూజిస్తారు. ఈ ఎదురుగా కనిపించేది ఉజ్జానక తీర్థం. దీనికి దగ్గరలోనే కుశవంత సరోవరం. ఇందులో కుశేషశయాలు అనబడే పద్మాలు పుడతాయి. పాండునందన, ఇక నీవు భృగుతుంగ పర్వతాన్ని చూస్తావు. ముందుగా పాప ప్రక్షాళన చేసే ఈ వితస్థా నదిని చూడు. ఇవి యమునకు ఉపనదులైన జల ఉపజల నదులు. క్షీణ మహారాజు వీటి తీరంలోనే యజ్ఞానుష్ఠానం చేసి ఇంద్రుణ్ణి మించిపోయాడు. రాజా, ఒకసారి ఇంద్రాగ్నులు అతనిని పరీక్షించడానికి వచ్చారు. ఇంద్రుడు డేగగా, అగ్ని పావురంగా మారి వచ్చారు. పావురం డేగకు భయపడి యజ్ఞశాలలో ఉన్న ఉషీనర చక్రవర్తి ఒడిలో చేరింది. అప్పుడు డేగ అతనితో, రాజా, నిన్ను రాజులందరూ ధర్మాత్ముడు అంటారు, కానీ పూర్తిగా ధర్మ విరుద్ధమైన ఈ పని నీవు ఎలా చేస్తున్నావు? నేను ఆకలితో చేస్తున్నాను. ఈ పావురం నాకు ఆహారం. నీవు ధర్మలోభంతో దీనిని రక్షించకూడదు అన్నది. అప్పుడు రాజు, మహాపక్షి, ఈ పక్షి నీకు భయపడి ప్రాణరక్షణ కోసం శరణు కోరి నన్ను చేరింది. అభయం కోసమే నా ఆశ్రయం పొందింది. నేను దీనిని నీ గుప్పెట్లో పడనీయకపోతే అది నీకు ధర్మంగా ఎందుకు కనిపించడం లేదు? చూడు, ఇది భయంతో ఎలా వణికిపోతుందో. ప్రాణరక్షణ కోసమే నన్ను శరణు చొచ్చింది. ఈ స్థితిలో దీనిని విడిచిపెట్టడం అధర్మం. బ్రహ్మహత్య, గోహత్య చేసిన వారు, శరణాగతిని విడిచిపుచ్చినవాడు, ఈ ముగ్గురు ఒకే రకమైన పాపాన్ని పొందుతారు అని అన్నాడు. దానికి డేగా ఒప్పుకోక, రాజా, సమస్త ప్రాణులు అన్నం వలననే పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, జీవిస్తున్నాయి. అత్యంత దుష్కరం అనుకునే ధన త్యాగం చేసి కూడా పురుషుడు చాలా కాలం జీవించగలుగుతాడు. కానీ అన్నాన్ని త్యజించి ఎవరు ఎక్కువ కాలం బతకలేరు. ఈనాడు నీవు నాకు భోజనం లేకుండా చేశావు కనుక నేను బ్రతకను. నేను మరణిస్తే నా భార్య బిడ్డలు కూడా మరణిస్తారు. ఈ రీతిగా చూస్తే నీవు ఈ పావురాన్ని రక్షించి అనేక ప్రాణాలను తీసిన వాడు అవుతావు. ఒక ధర్మం ఇంకొక ధర్మానికి బాధకమైనప్పుడు అది ధర్మమే కాదు. ఇంకొక ధర్మానికి దేనికి బాధాకరం కానప్పుడే అది ధర్మం అవుతుంది. రెండు ధర్మాలకు విరోధం ఏర్పడినప్పుడు చిన్నది పెద్దది అనే అంచనా వేసుకొని దేనితోనూ విరోధం లేని ధర్మాన్ని ఆచరించాలి. కాబట్టి రాజా, నువ్వు కూడా ధర్మాధర్మ నిర్ణయంతో గౌరవ లాఘవాల యందు దృష్టి ఉంచి దేని వలన విశేష పుణ్యం వస్తుందో దానిని ఆచరించడానికి నిర్ణయించుకో అని అన్నది. దీనిపై రాజు, పక్షిప్రవర, నీవు చాలా బాగా చెప్పావు. నీవు సాక్షాత్తు పక్షిరాజు గరత్మంతుడవు కావు గదా. నీవు ధర్మ సూక్ష్మాన్ని చక్కగా వివరించి చెప్పావు. ఇందులో సందేహమేమీ లేదు. నీవు చెప్పిన మాటలన్నీ వింతగా అయినా ధర్మసమ్మతంగా ఉన్నాయి. నీకు తెలియని విషయమేదీ లేదని కూడా నేను గమనించాను. కానీ శరణార్థిని పరిత్యజించడం మంచిదని నీవు ఎలా అనుకుంటున్నావు? పక్షిరాజా, ఈ నీ ప్రయత్నమంతా ఆహారం కోసమే అనిపిస్తుంది. కాబట్టి నీకింతకంటే ఎక్కువ ఆహారం ఇవ్వగలను. నీకు శిబి ప్రాంతంలోని సమృద్ధవంతమైన రాజ్యాన్ని ఇస్తున్నాను, తీసుకో. ఇంకా నీకేది కావాలన్నా ఇస్తాను. కానీ ఈ శరణ్ కోరి వచ్చిన పక్షిని మాత్రం విడవలేను. నీవు ఈ పక్షిని విడిచిపెట్టడానికి నేనేమి చేయాలో అది చెప్పు, నేను అదే చేస్తాను. కానీ ఈ పావురాన్ని మాత్రం ఇవ్వను అన్నాడు. అప్పుడు డేగా, రాజా, నీకు ఈ పావురం మీద అంత ప్రేమ ఉంటే దీనితో సమానమైన నీ మాంసాన్ని కోసి త్రాసులో ఉంచు. ఈ పావురంతో తూగగలిగే మాంసం నాకివ్వు, దానితో తృప్తి పడతాను అన్నది. లోమషుడు చెప్తున్నాడు, రాజా, పరమధర్మజ్ఞుడైన ఉషీనరుడు తన మాంసాన్ని కోసి తోచసాగాడు. రెండో వైపు ఉంచిన పావురం మాంసం కంటే బరువు తూగింది. మళ్లీ రాజు మాంసం కోసి అందులో ఉంచాడు. ఇలా ఎన్నిసార్లు చేసినా మాంసం పావురంతో తూగలేకపోవడంతో రాజు స్వయంగా తాసులో కూర్చున్నాడు. ఇది చూసిన డేగా, ధర్మాత్మ, నేను ఇంద్రుడను, అతడు అగ్నిదేవుడు. మేము నీ ధర్మనిష్టను పరీక్షించడానికే ఈ యజ్ఞశాలకు వచ్చాము. రాజా, లోకంలోని ప్రజలు నిన్ను స్మరించినంతకాలం నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది. పుణ్యలోకాలను అనుభవిస్తావని చెప్పి వారిద్దరూ దేవలోకానికి వెళ్ళిపోయారు. ఈ పవిత్రాశ్రమం ఆ ఉషీనర మహారాజుదే. ఇది గొప్ప పవిత్రమైన పాపక్షయకరమైన ప్రాంతం. నీవు నాతో పాటు దీనిని దర్శించు అని అన్నాడు. ఇక ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. ఇంతటితో మనకు మన సంక్షిప్త మహాభారతంలో 31వ రోజు పరిసమాప్తమైంది. మళ్ళీ మనం 32వ భాగంలో
మనం ముందు అనేది మన మహాభారతం ఘట్టాల గురించి మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మనం ఈరోజు ఈ యొక్క ఘట్టాల నుండి ఒక ప్రశ్నను అడుగుతున్నాం. ఆ యొక్క ప్రశ్న, ఏ మహారాజును పరీక్షించడానికి ఇంద్రుడు మరియు అగ్ని డేగ మరియు పావర రూపంలో వచ్చారు? ప్రశ్న మరోసారి రిపీట్ చేస్తున్నా. ఏ మహారాజును పరీక్షించడానికి ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు డేగ మరియు పావురం రూపంలో వచ్చారు? మీకు గనక సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక అదేవిధంగా దాంతో పాటుగా మీరు సరైన సమాధానాలను కామెంట్ చేసినట్లయితే రెగ్యులర్గా మీరు కూడా భగవద్గీతని బహుమతిగా గెలుపొందే యొక్క అవకాశం ఉంది. కాబట్టి మీరు సరైన సమాధానాన్ని మాత్రమే కామెంట్ చేయండి. ఇక ఇంతటితో ఈ యొక్క ఘట్టాన్ని మనం ముగిస్తున్నాం. ఈరోజు ఎపిసోడ్ని ముగిస్తున్నాం. మళ్ళీ రేపటి మన సంక్షిప్త మహాభారతం కార్యక్రమం 32వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నా మరియు సెలవు తీసుకుంటున్నా. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.